హాయ్ గైస్, దిస్ ఇస్ సిఎన్సి సౌండ్స్. ఇవాళ మనం చూస్తున్న U&I స్టెబిలైజర్ 10 kV స్టెబిలైజర్ ఆటో కట్ ఆఫ్ ఇండియాస్ హై క్వాలిటీ ఆటో కట్ స్టెబిలైజర్ కంట్రోలర్ స్పెషల్లీ డిజైన్ ఫర్ ద ప్రొఫెషనల్ ఆడియో ఎక్విప్మెంట్స్. ఇందులో 10 kV స్టెబిలైజర్స్ 2 మోడల్స్ ఉన్నాయి, 15 kV 2 మోడల్స్ ఉన్నాయి. మనం తీసుకుంది బేస్ మోడల్ UPA 10 బేస్ మోడల్ 10 kV స్టెబిలైజర్. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి UPA 10 మోడల్స్ స్పెసిఫికేషన్స్ ఇవి. డీలక్స్ వివి 15 kV డీలక్స్ వివి. మనం తీసుకున్న మోడల్ని ఇక్కడ క్లిక్ చేసే చూడండి. UPA 10 స్టెబిలైజర్. ఇన్పుట్ 140 to 320 వరకు ఉంది. అవుట్పుట్ వోల్టేజ్ 230. ట్రాన్స్ఫార్మర్ స్టెప్స్ అనేవి 8 ఉన్నాయి, అంటే ఆటో కట్ ఆఫ్లు అవి. మన వోల్టేజ్ చాలకపోతే స్టెబిలైజర్ స్టెప్స్ పెంచుకుంటాం. అలా 10 kV స్టెబిలైజర్ 40 amps. డిజిటల్ మీటర్ ఉంటుంది. అన్బాక్స్ చేసి చూద్దాం. నెట్ వెయిట్ 25 kgs. సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ 100% కాపర్. స్టెబిలైజర్ వచ్చేసి U&I కంపెనీ, U&I టెక్నాలజీస్ 10 kV ఆటో కట్ స్టెబిలైజర్. హై లో అవుట్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ వోల్టేజ్. ప్రతి యాంప్లిఫైర్లో అవుట్పుట్ ఇన్పుట్ రెండు ఉండవు, ఓన్లీ హై లో ఉంటుంది. దీంట్లో మాత్రం స్పెషల్ ఇన్పుట్ అవుట్పుట్ ఎంత వెళ్తుంది అనేది రెండు డిజిటల్లో చూపిస్తుంది. తర్వాత కరెంట్ ఆన్ చేసినప్పుడు చూద్దాం. ఇవి 8 స్టెప్స్ టోటల్గా. మన కరెంట్ సాలకపోతే యాడ్ చేసుకుంటాం. కేబుల్ వచ్చేసి 4 square వైర్ కూడా చాలా బాగుంది. 3 core 4 square కేబుల్. బ్యాక్ సైడ్ వ్యూ చూద్దాం అండ్ పవర్ ఆన్ చేసి చెక్ చేద్దాం. బ్యాక్ సైడ్ వ్యూ చూసిన తర్వాత బ్యాక్ సైడ్ మామూలుగా అయితే 2 సాకెట్లు 3 సాకెట్లు ఉంటాయి. U&I కంపెనీలో 7 సాకెట్స్ ఇస్తారు. ఆన్ చేద్దాం. పవర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ MCB కూడా ఆన్ చేసుకోవాలి. పవర్ ఆన్ చేస్తే ఇలా డిస్ప్లే ఆన్ అవుతుంది. మీన్స్ ఆల్వేస్ లైట్ ఆన్ అవుతుంది. ఇవి డిస్ప్లే. అసలు 210 వస్తుంది ప్రస్తుతానికి. ఇది లోను. ఇదే హైలో వేస్తే ఇంకా వోల్టేజ్ పెరుగుతుంది. హైలో వేస్తే 239 వస్తుంది. హైలో ఉంది కదా, లోలో వేసుకుందాం. లోలో వేసుకొని చెక్ చేద్దాం. లోలో వేస్తే 205 వస్తుంది. ఇప్పుడు 1 మీద ఉంది, చూద్దాం పెంచి. 213, 221, 231, 32, 250 రంగంలో ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. 242, 253, 252, 6లో 252 వస్తుంది. 250 దాటిపోయింది, ఆటో కట్ ఆఫ్ అయిపోయింది. అది లోలో. హైలో వేస్తే ఇంకా ఎక్కువ కరెంట్ లో ఉన్నప్పుడు హైలో యూస్ చేయాలి. కరెంట్ హై వచ్చేటప్పుడు లోలో పెట్టి యూస్ చేయాలి. ఈ స్టెప్స్ డౌన్ చేసుకొని మనకు కావాల్సిన వోల్టేజ్ వరకు 230 వరకు స్టెప్స్ తిప్పుకోవాలి. ఇది అవుట్పుట్ కదా, ఇది ఇన్పుట్. కరెంట్ ఎంత వస్తుంది అని. ఇది ఇన్పుట్, కరెంట్ ఎంత వస్తుందని. ఇది అవుట్పుట్, కరెంట్ ఎంత బయటికి వెళ్ళాలి అని. మన కరెంట్ ఎక్కువ ఉండేదానికి ఆటోమేటిక్గా ఆఫ్లో అయిపోతుంది. చూద్దాం తగ్గించి. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఎంత పంపిస్తుంది? 213. ఇన్పుట్ ఎంత తీసుకుంటుందంటే 240 తీసుకుంటుంది. కరెంట్ ఎక్కువ ఉన్నప్పుడు లో పాస్లో యూజ్ చేయాలి. కరెంట్ తక్కువ వోల్టేజ్ వచ్చేటప్పుడు హై పాస్లో యూజ్ చేయాలి. యూజ్ చేసి మనం కావాల్సినట్టు దీన్ని యూజ్ చేసుకోవడం. లో పాస్లో పెడదాం. మెజారిటీ ఎవరైనా సరే లో పాస్లో పెట్టి యూజ్ చేయడం బెస్ట్ ఆప్షన్. ఇది ఇన్పుట్ వోల్టేజ్, ఇది అవుట్పుట్ వోల్టేజ్. ఇది U&I స్టెబిలైజర్ ఫుల్ స్పెసిఫికేషన్స్. U&I కంపెనీలో స్టెబిలైజర్ చాలా వెయిట్ ఉంటుంది. వేరే బ్రాండ్స్ పోలిస్తే ఇది చాలా వెయిట్. ట్రాన్స్ఫార్మర్ కాపరు, ఫుల్ కాపరు. లోపల స్టెబిలైజర్ కూడా వెయిట్ ఎక్కువ, స్పెసిఫికేషన్స్ కూడా ఎక్కువ. ప్రతి స్టెబిలైజర్లో ఇన్పుట్ అవుట్పుట్ ఉండదు, ఓన్లీ హై పాస్ లో పాసే ఉంటుంది. లో పాస్ హై పాస్ ఉంటుంది. దీంట్లో మాత్రం ఇన్పుట్ అవుట్పుట్ రెండు ఉంటాయి. ఇది కాపర్, ఫుల్ కాపర్. వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వేరే వాటితో కంపేర్ చేస్తే. స్టెబిలైజర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఆటో కట్ ఆఫ్ మెయిన్స్
ఆటో కట్ ఆఫ్ చూశారు కదా, 250 దాటిన తర్వాత ఆటోమేటిక్గా ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. నేను మొత్తం 3 యూఎన్ఐ స్టెబిలైజర్ వాడుతున్నా 10kVవి. ఎందుకంటే పవర్ ప్యాక్ తీసుకోవచ్చు, కానీ పవర్ ప్యాక్ తీసుకుంటే ఇన్ కేస్ పవర్ ప్యాక్ ఒకటి ఆగిపోయిందంటే ఆటోమేటిక్గా మన ప్రోగ్రామ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అదే ఇవనుకో ఇన్ కేస్ ఒకటి ఆగినా కూడా మిగతా రెండింటితో మనం ప్రోగ్రామ్ రన్ చేయొచ్చు. పవర్ ప్యాక్ అయితే మొత్తం ఒకేసారి ఆఫ్ అయిపోతుంది. అదే మైనస్. ఇవైతే 3 ఉంటాయి కాబట్టి ఒకటి ఆగిపోయినా మిగతా 2 వీటితో నేను ప్రోగ్రామ్ చేసుకోవడానికి సక్సెస్ఫుల్గా అయిపోతుంది. పవర్ ప్యాక్ అయితే మైనస్ అలా ఉంటుంది. పవర్ ప్యాక్ బట్ ఏదైనా ప్రైస్ ఒకటే అవుతుంది. ఎస్టిమేటెడ్గా ఇది 11K దాకా ఉంది. అదైతే 35 అరౌండ్ ఉంటుంది, 30kV. ఏదైనా ఒకటే, బట్ కాకపోతే ఇదైతే మనకి కాన్స్టెంట్గా ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి బాగుంటుంది. అదనుకో క్యారింగ్ అది వెయిట్లెస్ ఉంటుంది అండ్ ఈజీ ఉంటుంది. బట్ కాకపోతే ఇవి 3 ఉన్నా బట్ మన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అది వాళ్ళ యూఎన్ఐ స్టెబిలైజర్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ CNC Sounds. Thank you for watching.